ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజే దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గేటు దగ్గరే అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంతకీ బీఆర్ఎస్ లక్ష్యం ఏంటి? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈసారి అసెంబ్లీలో కార్నర్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 1 year పరిపాలనలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 6 హామీల అమలులో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అనే విషయంతో పాటు రేవంత్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు కూడా ఈసారి అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ ఒక వ్యూహంతో వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇవాళ ఉదయం సభకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ గుంపుగా వచ్చారు. కేటీఆర్ నాయకత్వంలో గేట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఒంటి పైన రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలు ఉన్న టీషర్ట్లు కనిపించాయి. అంటే రేవంత్ రెడ్డికి అదానికి ఇంటర్నల్ లింక్ ఉంది. అదాని దగ్గర రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు. వీళ్ళిద్దరూ కలిసే పనిచేస్తున్నారు. తెలంగాణని అదానికి రాసిచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడంటూ మొదటి నుంచి కేటీఆర్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆ టార్గెట్ తగ్గట్టుగానే టీషర్ట్లను తయారు చేసి ఆ టీషర్ట్లు వేసుకొని ఇవాళ సభకు హాజరయ్యే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభకు గేటు దగ్గర రాగానే టీషర్ట్లతో రేవంత్ రెడ్డి అదాని టీషర్ట్లతో అనుమతించేది లేదు అంటూ వాళ్ళని భద్రతా సిబ్బంది అడ్డుకొని గేటు దగ్గరనే వాళ్ళు నిలుపుదల చేయడంతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం ఏర్పడింది. అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ జీప్ ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని ఎలా టార్గెట్ చేయాలా, రేవంత్ రెడ్డిని ఎలా ఇరికించాలా అనే కోణంతో బీఆర్ఎస్ ఈ అసెంబ్లీని వాడుకోవాలని చాలా వ్యూహాత్మకంగా ప్లాన్లు వేసినట్టుగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అదానీ ఇష్యూకి వచ్చేసరికి ఎప్పుడైతే అదానీ పైన అమెరికాలో కేసు నమోదైందో, అదానీ పైన అవినీతి ఆరోపణలు వచ్చాయో, ఏదైతే సోలార్ పవర్కి సంబంధించిన స్కామ్లో అమెరికా అదానిపై కేసు నమోదు చేసిందో అక్కడి నుంచి బీఆర్ఎస్ అటు మోదీని, ఢిల్లీలో ఉన్న మోదీని, కేంద్రంలో అధికారంలో బీజేపీని, తెలంగాణలో అధికారంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయల ఫండ్ను కూడా తిరిగి రిటర్న్ చేశారు. ఏదైతే స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ ఫండ్ చేశారో ఆ ఫండ్ని రిటర్న్ చేశారు. దీంతో అదానీ పైన తమ విధానం చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి ముందే ప్రకటించినప్పటికీ రేవంత్ రెడ్డిని అదానికి అంటించాలనేది మాత్రం బీఆర్ఎస్ ఒక టార్గెట్ కింద పెట్టుకున్నట్టుగా ఇవాళ మళ్ళీ అర్థమవుతుంది. అయితే అదానీ ఇష్యూ పైన పార్లమెంట్ సమావేశంలో కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కూడా 2 రకాల ధోరణులు కొంత కనిపించినట్టు అర్థమైంది. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు అదానీ మోదీ కలిపి టీషర్ట్లు వేసుకొని రాహుల్ గాంధీ సభలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో సభలోకి వెళ్ళారు. అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అంటే మోదీ అదానీ వెనుక, అదానీ అవినీతి వెనుక, అదానీ ఆస్తుల వెనుక, అదానీ ఆస్తుల పెంపుదల వెనుక మోదీ ఉన్నారని కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా అదానికి మద్దతు ఇస్తుంది మోదీ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. సేమ్ థింగ్ని ఇక్కడ బీఆర్ఎస్ రిపీట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లాగే అదానీ వీళ్ళిద్దరు బొమ్మల్ని పెట్టి టీషర్ట్లు తయారు చేసి ఆ టీషర్ట్లు వేసుకొని సభలోకి వచ్చే ప్రయత్నం చేసి మొత్తంగా అసెంబ్లీ తొలి రోజు సమావేశాల రోజే దుమారం చెలరేగింది. నిన్న కేటీఆర్తో భేటీ తర్వాత ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్తో భేటీ అయ్యారు. పార్టీ అధినేతతో అసెంబ్లీ సమావేశాలు అనుసరించాలని వ్యూహాలపైన చర్చించారు. ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యంగా 6 గ్యారంటీలపైన రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇప్పటికే రైతు భరోసా విషయంలో, అంటే రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని రైతు భరోసా కింద కాంగ్రెస్ పార్టీ అందిస్తామని చెప్పింది. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ని కార్నర్ చేసింది. రుణమాఫీ అందరికీ కాలేదు, రుణమాఫీ కాని రైతులు అనేక మంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రుణమాఫీ అంశాన్ని కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. కొత్తగా మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు అంటూ బీఆర్ఎస్ కవిత గలం విప్పారు. కవిత మహిళా కోణంలో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి సభకు రాకుండానే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. సభకు రాకుండానే పార్టీలోని 2వ స్థాయి, ద్వితీయ స్థాయి నేతలతో రేవంత్ రెడ్డిని చాలా స్ట్రాంగ్గా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ మొత్తానికి అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఓవర్ చేసిందా, రేవంత్ రెడ్డి అదాని టీషర్ట్లు వేసుకొని వచ్చి, లేకపోతే ప్లాన్డ్గానే వచ్చిందా, టార్గెట్ చేసిందా, తెలివిగానే వ్యవహరించిందా అనేది ఆసక్తికరంగా మారుతుంది. మొత్తంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఘర్షణ వాతావరణంలోనే కొనసాగుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారా? రేవంత్ రెడ్డికి అదానికి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా? అదాని కేవలం రేవంత్ రెడ్డితో మాత్రమే తెలంగాణలో సమావేశమయ్యారా? గతంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేశారా లేదా? ఇంతకీ అదానికి రేవంత్ రెడ్డి అంశంలో మీరేం మాట్లాడుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఎందుకు
అసెంబ్లీ